మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనము ఏదైనా ఒక మంత్ర ఉపాసన చేయడం కానీ లేక దండకాలు ఇత్యాది ఏదైనా మనం చేయాలి అని అనుకున్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనం దేని గురించి చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సపోజ్ మనకు విపరీతమైనటువంటి ఆర్థిక బాధలు ఉన్నప్పుడు ఇప్పుడు లక్ష్మీ గణపతిని కానీ లేక లక్ష్మీ కుబేర లేదా కుబేర ఇత్యాది స్వర్ణాకర్షణ భైరవ ఈ విష్ణు సంబంధ విధానం అంతా కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా ఉంటాయి కొన్ని విధానాలన్నీ కూడా. అయితే అంటే నెగటివ్ ఎనర్జీ విపరీతంగా మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఇటు నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు, నక్షత్ర గ్రహ దోషాలు కూడా నెగటివ్ ఎనర్జీ కదా. గ్రహ దోషాలు అవన్నీ విపరీతంగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి, మన పనులు కానియకుండా మనల్ని అతలకుతలం చేస్తుంటాయి. ఇక ప్రయోగాలు జరిగినా లేదా దృష్టి దోషాలు కానీ ఇంకొకటి కూడా కుటిల కుతంత్రాలు మన వెనకాల పన్నాగాలు పన్నుతూ మనల్ని ఇబ్బంది పాలు చేయడానికి ప్రయత్నం చేసినా అవన్నీ కూడా ఒక నెగటివ్ ఎనర్జీగా మారి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీటిని మనం నిర్మూలం చేయాలి. ఇక్కడ మనం ప్రశాంతంగా హాయిగా ఉండాలి అని అనుకున్నప్పుడు చేసేటువంటి మంత్ర విధానాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. సమ్మోహన, ఆకర్షణ, వశీకరణకు సంబంధించినటువంటి దేవీ దేవత విధానాలు వేరే ఉంటాయి. ఇవి శ్లోకాలు కావచ్చు లేదంటే మంత్ర విధానాలు కావచ్చు. అంటే మీరు దేనికోసమైతే చేస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి ఆయా దేవత యొక్క స్వరూపాన్ని బట్టి చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఐశ్వర్యం కావాలి అనుకున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి కూడా చాలా ఉత్తమంగా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లక్ష్మీ నరసింహం మహామంత్రం ఉంటుంది. అయితే మరి ఇదే నారసింహ విధానంలో విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు వాడేటువంటి మంత్ర విధానాలు కానీ శ్లోక విధానాలు కానీ వేరే ఉంటాయి. అయితే మనము ఏ సమస్య అయితే ఫేస్ చేస్తున్నామో ఏ సమస్యనైతే మనం తొలగించాలి అని అనుకుంటున్నామో ఆ సమస్య యొక్క తీవ్రత ఏ భగవంతుడు దేనికోసమైతే ఏ సమయంలో ఏ విధానాన్ని అనుసరించి ఉద్భవన జరిగారు అనేటువంటి దాన్ని బట్టి మనం ఆ సాధన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నక్షత్ర గ్రహ దోషాలు విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నాయి. అలాగే గ్రహ పీడలు, దోషాలు, తర్వాత శాపాలు, దోషాలు ఇత్యాదియే కాకుండా పరప్రయోగాలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ నిర్మూలనం చేయాలి అంటే ఇవి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రమము. ఇక్కడ పరప్రయోగాలు చేసినప్పుడు శక్తివంతంగా ఒక శక్తిని లేపి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే నక్షత్ర గ్రహ దోషాలు అంటే మనం గత జన్మలో చేసినటువంటి కర్మలు ఇక మన పైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు అంటే మన పతనాన్ని కోరుకుంటున్నారు. ఇక నరదృష్టి అంటే మీరు ఒక బ్రహ్మాండంగా ఇల్లు కొనుక్కున్నారు, లేక ఇల్లు కట్టుకున్నారు, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళుతూ ఉంటే మీ రిలేషన్స్ కావచ్చు ఇంకేది ఇక అలా అనడానికి లేదు. రకరకాలుగా సొసైటీలో అందరూ అనేక రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి ఆ దృష్టి, చెడు దృష్టి ఏదైతే ఉంటుందో అది కూడా ఏంటంటే ఇక్కడ నరదృష్టికి నల్లరాయి అయినా సరే బద్దలవుతుంది. నల్లరాయి అనేటువంటిది ఒక రకమైన స్ట్రాంగ్గా ఉండేటువంటి రాయి, అది కూడా బద్దలవుతుంది. అంటే ఇత్యాది అన్నీ కూడా తీవ్రమైనటువంటి నెగటివ్ని కల్పించేటువంటివి. ఇక మీకు అర్థమైంది కదా. ఇక మరి వీటిని అన్నిటినీ తొలగించాలి అంటే అంతే శక్తివంతమైనటువంటి విధంగా ఉద్భవన జరిగినటువంటి విధానం అవసరం అవుతుంది. ఇక్కడ ఇలాంటి వాటికి ఇప్పుడు కాళీ దేవతను చూడండి. కాళీదేవి, మహాకాళి, అఘోరకాళి, శ్మశానకాళి, ఈ కాళీ విధానం దేనికి ఉద్భవన జరిగింది? సమస్త చెడునంతటిని కూడా స్వీకరించడము అనేటువంటి కాళీ విధానంలోనే ఉంటుంది. మొత్తం తీసేసుకుంటుంది. ఎంతటి చెడునైనా సరే ఇంతటి చెడు వైబ్రేషన్ అయినా కూడా తనలోకి శోషణ చెందించడం జరుగుతుంది. ఇది ఒక విధానం. ఇక ఆంజనేయ స్వామిని మనము చైతన్యవంతం చేసి వదిలినట్టయితే ఇటు గ్రహ దోషాలను అటు పరపీడలను అన్నిటినీ కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
పరప్రయోగాలు. ఇక ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి, కాళీ, ఇలా కొంత దశమహావిద్యలలో కొన్ని, తారాదేవి కూడా. చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే తారాదేవి అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. సమస్తమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలను తీసేసుకుంటుంది. అసలు ఆ తారా విధానము చూడండి, కాళీ, ఇప్పుడు దశమహావిద్యలలో కాళీ తర్వాత తారాదేవి ఉంటుంది చూడండి. మనకి ఎవరి ఇష్టమైతే వాళ్ళు చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ విధానాన్ని అనుసరిస్తాం. కానీ కాళీ తర్వాత తార అంత శక్తివంతంగా పనిచేస్తుంది. కాళీదేవితో సహా పోటీ పడేటువంటి విధానం ఆ తార విధానంలో ఉంటుంది. అంటే ఈ నెగిటివ్ను ఈ తీసుకునేటువంటి విధానం ఇటు దశమహావిద్యలలో ఉంటుంది. ఆంజనేయ, నారసింహ, వీరభద్ర, మహాభైరవ ఇలాంటి వాటన్నిటికి కూడా ఉండడం జరుగుతుంది. అందుకని ఇక్కడ మనము ఏదైనా చెడును తీసివేయాలని అనుకున్నప్పుడు, ఈతి బాధలన్నింటినీ, సమస్యల్ని తొలగించాలి అనుకున్నప్పుడు, ఏ సమస్యను మనం తొలగించాలి అని అనుకుంటున్నామో తత్సంబంధమైనటువంటి విధానాన్ని పట్టుకొని తీరాలి. విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఓం నమ శివాయ పంచాక్షరి, ద్వాదశాక్షరి ఇలాంటి ఇత్యాది పంచేది, దానికి సంబంధించినటువంటి విధానమే ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా నరసింహస్వామి ఎంత శక్తివంతం అంటే, ఇక్కడ ఉద్భవన నారసింహస్వామి యొక్క ఉద్భవన ఎందుకు జరిగింది? హిరణ్యకశిపుని సంహరించడానికి జరిగింది. ఆ ఆ ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. ఆ ఉద్భవన జరిగింది, కార్యక్రమాలు పూర్తయిపోతాయి, వెళ్ళిపోతాడు. అంటే అనేక సంవత్సరాలు, కొన్ని వందల వేల సంవత్సరాలు అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, నానా హింస పెడుతూ ఉంటే, ఆ సమయం వచ్చిన తర్వాత నరసింహస్వామిగా విష్ణు భగవానుడు అవతారం చేసి ఈ నరసింహస్వామి ఈ హిరణ్యకశిపుని చంపడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా ఉద్భవన జరుగుతుంది అంటే చాలా ఉధృతంగా, చాలా ఆవేశంగా. ఒక హిరణ్యకశిపుడు అంటే ఒక రాక్షసుడు కదా, అంటే నెగటివ్ ఎనర్జీ, అది విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ, వరాలు పొంది ఉన్నటువంటి ఒక నెగటివ్ ఎనర్జీని తీసివేయడానికి అంతే శక్తివంతంగా వచ్చేసేసి చంపడం అనేటువంటిది జరుగుతుంది. చుట్టూ జ్వాలలతో మహోగ్రంగా ఈ గోర్లు విపరీతంగా పెరిగి ఉండేటువంటి విధానంతో వచ్చేసి అది చంపేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఉగ్రము, మహా ఉగ్రము, మహా ఉగ్రము, మహా ఉగ్రము, అహోబలము, మహాబలం. అది మామూలు విషయం కాదు అది. మరి ఇక్కడ ఇప్పుడు మనము విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఇంత నెగటివ్ ఎనర్జీని కూడా తీసేసుకునేటువంటి విధంగా ఒక దేవతా స్వరూపం కావాలి. ఈ సందర్భంలో మనం నరసింహస్వామిని కనుక చేసినట్టయితే ఉపాసన, కానీ ఇక ఉపాసన చేయలేనటువంటి వారి కోసం నేను చెప్పేది ఒక శ్లోకం కూడా చేసుకోవచ్చు. నామస్మరణ అనేది, ఈ నరసింహస్వామికి సంబంధించిన నామస్మరణ అనేది చాలా తక్కువ. నామస్మరణ అనేటువంటిది ఈ ఈతి బాధలు ఇవన్నిటిని తొలగించడానికి చాలా మెల్లగా పనిచేస్తుంది. పూజ తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి విధానం ఏమిటి అంటే స్తోత్రము. కనుక నరసింహస్వామి యొక్క ఒక స్తోత్రాన్ని చేయాలి. అయితే కొన్ని రకాలైనటువంటి స్తోత్రాలు ఎలా పనిచేస్తాయి అంటే మంత్ర విధానంతో సమానమా అన్న విధంగా పనిచేస్తాయి. సమానము కాదు, మంత్రం మంత్రమే, శ్లోకము శ్లోకమే. కానీ ఈ శ్లోకాన్ని కూడా మంత్ర విధానంలో కొన్ని సందర్భాలలో కొంత బీజాక్షరాలు, కొన్ని విధానాలను జోడించి సంధించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఇక్కడ విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మీకు గ్రహ దోషాలు, అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మేము ఎక్కడికి వెళ్ళలేము, మీరు చాలా ఇబ్బందులలో ఉన్నారు, అలాగే ఎక్కడికైనా వెళ్ళాలంటే దక్షిణ అవుతుంది ఇత్యాది మీకు అనుకున్నట్టయితే ఏది అవసరం లేదు, ఏది లేకపోయినా కూడా ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి విధానం అంతా కూడా మన హైందవ సాంప్రదాయంలో చాలా పెట్టడం జరిగింది. మీరు ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు వీలుంటే దీపారాధన చేయండి, దీపారాధన చేసి ఒక ఎండు ఖర్చూరాన్ని అక్కడ పెట్టండి. పత్ర పుష్పం ఫలంతో మనకు తెలిసిందే. ఈ విషయాన్ని నేను 2-3 వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. మీరు ఏమి పెడుతున్నారానికి అది ఏమి లేకపోతే నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం చేసి చేయండి. ఇక్కడ మంత్రము లేదా శ్లోకాలు ఇత్యాది చదవడమే ముఖ్యం. ఇక్కడ శ్లోకాలలో కూడా చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది నెగిటివ్ ఎనర్జీని పరిపూర్ణంగా తీసివేసే విధానం ఇందులో ఉంటుంది. కనుక మీరు ఏమీ చేయలేనటువంటి వారు, ఎక్కడికి వెళ్ళడం కష్టంగా ఉండేటువంటి వారు, మీరు ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా హాయిగా ఇప్పుడు నేను చెప్పేటువంటి శ్లోకాన్ని మీరు చేయండి. అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ శ్లోకాన్ని ఇప్పుడు మనం చదివేటువంటి సందర్భంలో శ్లోకాన్ని దీర్ఘాలు తీస్తూ
ఆ విధానాన్ని మనం బట్టి చేయకూడదు. అంటే మనం కూర్చొని చదివేటువంటి విధానంలో ఒక మంత్ర విధానం ఏ విధంగానైతే చదువుతామో ఈ శ్లోక విధానాన్ని కూడా ఈ సందర్భంలో మంత్ర విధానము చదివినట్టుగానే ఉండాలి. తర్వాత ఈ శ్లోక విధానంలో నారసింహ అని వాడచ్చు, నారసింహ లేదా నృసింహ. నృసింహ మీకు పలకడం సులభంగా, అంటే పలకడం కనుక మీకు వచ్చినట్టయితే నృసింహ అని వాడచ్చు. నా ఉంటుంది, దానికి వృత్తం వస్తుంది, నృసింహ అని వాడచ్చు, లేదా నారసింహ అని కూడా వాడచ్చు. చాలా శక్తివంతమైనటువంటి ఈ శ్లోకము. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శక్తివంతమైనటువంటి ఏ శ్లోకము మీరు వాడాలన్నా కూడా మీరు చేయాలి అని అనుకున్నప్పటికీ మీకు దీనికి గురుపదేశం అనేటువంటిది అవసరం లేదు. గురుపదేశము అనేటువంటిది మీకు మంత్ర విధానానికి మాత్రమే అవసరము. ఆంజనేయ దండకం కానీ, భైరవ అష్టకాలకు కానీ, కొన్ని శక్తివంతమైనటువంటి శ్లోకాలకు కానీ మీరు ఎలాంటి, గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాంటి మంత్ర ఉపదేశం తీసుకో అవసరం లేదు. మీరు హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని చేయొచ్చు. పైగా వీటికి ఎలాంటి నియమాలు నిష్టలు, అసలు నేను ఇచ్చేటువంటి మంత్ర విధానాలకు నియమాలు నిష్టలు ఉండవు. వీటికి కూడా నియమాలు నిష్టలు ఏది అవసరం లేదు. మీరు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా స్నానం చేసి ప్రశాంతంగా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరే కానీ స్నానం ఖచ్చితంగా మీరు ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి, దాన్ని తీయాలి, అంటే దాన్ని పంపించేసారు. కాలకృత్యాలు తీర్చుకోకపోతే జరిగే విధానం ఏమిటంటే మంత్ర విధానము వైబ్రేషన్, కొన్ని రకాలైనటువంటి శ్లోక విధానాలలో కూడా వైబ్రేషన్ ఉంటుంది. ఈ వైబ్రేషన్ ఉండడం మూలాన మీకు మధ్యలో మీకు ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది, ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అందుకని మీరు ఉదయం లేవగానే ఖచ్చితంగా మీరు కాలకృత్యాలు తీర్చుకునేటువంటి విధానాన్ని ఖచ్చితంగా మీరు అనుసరించండి. తర్వాత శుభ్రంగా స్నానం చేసి వచ్చి కూర్చొని ఈ శ్లోకం కానీ మంత్ర సాధన కానీ చేయాలి. ఇక్కడ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం లేదా నృసింహం భీషణం భద్రం. ఇక్కడ చివర్లో మృత్యు నమామ్యహం అనొచ్చు, మృత్యు నమామ్యహం అని కూడా అనొచ్చు. ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మృత్యు నమామ్యహం, మృత్యు నమామ్యహం అని కూడా మనం వాడచ్చు. అందుకని మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇక కొంతమందికి చాలా వీడియోలు చూసేటువంటి విధానం ఉంటుంది, అది చూసేసి గురువారు అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. అలా అవసరం లేదు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. ఇక్కడ ముందు ఓం పెట్టుకోండి. ఓం ఇంకా ఏ బీజాక్షరాలు అవసరం లేదు. ఓం ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం లేదా మృత్యు నమామ్యహం. ఉగ్రం వీర మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. ఇలా రావాలి. అంటే మీరు చదువుకున్న చాలామంది చదివేటువంటి సందర్భంలో ఆ చదివే విధానం తెలియక ఉగ్రం వీరం మహావిష్ణు ఇలా చదువుతూ ఉంటారు. ఇలా చదివినప్పుడు ఆ విధానం కరెక్ట్గా ఉండదు, పైగా చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. అందుకని మీరు ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ ఈ ఉగ్రం వీరం అనేటువంటి కొన్ని ఈ శ్లోక రూపకంగా పెట్టినటువంటివి ఉంటాయి. మీరు దీర్ఘాలు తీసేటువంటి విధానానికి ఈ సందర్భంలో స్వస్తి చెప్పండి. ఓంకారం పెట్టండి, ముందు చివర మీరు స్వాహ పెట్టండి. ఏ శ్లోకానికైనా సరే శక్తివంతమైనటువంటి శ్లోకానికి ముందు ఓంకారాన్ని ప్రణవం కాబట్టి పెట్టుకోవచ్చు, స్వాహ అనేటువంటిది పెట్టుకోవచ్చు. అయితే స్వాహాను మనం బాగా దీర్ఘం కానీ తీయకూడదు. కొన్ని శ్లోకాలకు స్వాహ కాకుండా నమః పెట్టాల్సిన విధానం ఉంటుంది. కానీ ఏ శ్లోకము ఏదైనా సరే మనము హోమ కార్యక్రమము చేసినప్పుడు మాత్రము ప్రతిదానికి చివర స్వాహ పెట్టాల్సిన విధానం ఉంటుంది. ఇక్కడ ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం మృత్యు నమామ్యహం. మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు దీపారాధన చేయండి, ఎండు ఖర్జూరం పెట్టండి. మీరు ఒక అరగంట చేయండి. మీకు విపరీతమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఒక 1 అవర్ చేసుకోండి. మనం 24 గంటలలో 1 గంట భగవంతుడు కేటాయిస్తున్నాము.
ఆ గంట కూడా భగవంతా అని అతన్ని పొగడడానికి ఇంకో రకంగా కాదు, నా సమస్యలు తీర్చు అని చెప్పడానికి. అంటే 24 గంటలలో మీరు కేటాయించే ఈ గంటనో అరగంటనో కూడా ఈ మీ సమస్యలు తీర్చుకోవడానికే. కనుక మీరు చాలా శక్తివంతంగా ఈ శ్లోకాన్ని చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం